ప్రార్థన చేసుకుని ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థనలో మనందరం ముందుకు వెళ్దాం. ముందుగా మోషేబాబు ప్రార్థన ద్వారాగా కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషేబాబు ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడ ప్రేమ గల మా కంటే కృపగలదేవా మీ వ్యాపారం నామకి వెళ్ళేది సూర్యుడు చూడతుంది. ఈ రాత్రి కాల సమృద్ధి మీ వాక్యం వింటుండగా నేర్చుకుంటుండగా మాకు సమృద్ధిమైన తెలివి జ్ఞానాన్ని ఇటుగా తండ్రి ఈ కూడా తెలివిండడం మీ పెద్దలకు దీవెన అనుగ్రహించిన తండ్రి ఇటుగా తండ్రి ఎంకలుతున్న అరుగులుగా ఉన్న తినాలు ముట్టి మీరు స్వతపడిన తండ్రి ఏసు కృష్ణుడు వేతన పరతండ్రి ఆమేన్. జై తల్లి ప్రార్థన. మహానతుల పెళ్లి రోటరీగా తండ్రి ఈ రోటరీగా బాగా చదువుకున్నాను తండ్రి చెప్పకపోతే మీ దాసులు స్వామి తెలియని కానీ వింటున్న మీ బిడ్డలు స్వామి తెలియని కానీ తండ్రి ప్రార్థన తప్పు పొరపాటు క్షమించమని ఈ ప్రార్థన అడుగుతున్న ఆమేన్. తండ్రి అమ్మ ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలో మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులను యెషయా గ్రంథము 30వ అధ్యాయం ద్వారాగా నేడు మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకే కృతజ్ఞతలు తండ్రి. ఆయా యొక్క సమయంలో 30వ అధ్యాయాన్ని బైబిల్ పట్టణంగా లేఖన భాగాల్ని చదవడానికి, నేర్చుకొనడానికి, తెలుసుకొనడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మను మాకు సహాయంగా దయచేయండి తండ్రి. అలాగే నాయన వింటున్న నీ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభా ఈ రాత్రికాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలను, సంఘ బిడ్డలను, దైవ సేవకుల కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. రైట్, మంచిది నాయన. యొక్క సమయంలో యెషయా గ్రంథము 30వ అధ్యాయాన్ని బైబిల్ పట్టణంగా లేఖన భాగాలను చదువుకుందాం. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు. నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. వారి నోటి మాటల వారు నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకొనుటకు ఐగుప్తు నీడను శరణజొచ్చుటకు ఐగుప్తుకు ప్రయాణము చేయుదురు. ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును. ఐగుప్తు నీడను శరణజొచ్చుట వలన సిగ్గు కలుగును. యాకోబు వారి అధిపతులు సోయానులో కూలబడినప్పుడు వారి రాయబారులు మహానేషులో ప్రవేశించినప్పుడు వారందరూ తమకు అక్కరకు రాకయే సహాయమునకై ఏ ప్రయోజనమునకైనను పనికిరాక సిగ్గును నిందయు కలగజేయు జనుల విషయమై సిగ్గుపడుదురు. దక్షిణ దేశములోనున్న క్రూర మృగములను గూర్చిన దేవోక్తి. సింహి సింహములను పాములను పాపకరమైన మెడనాగులను మిక్కిలి శ్రమ బాధలు గల దేశముల గుండా వారు గాడిద పిల్లల వీపుల మీద తమ ఆస్తిని ఒంటెల మోపుల మీద తమ ద్రవ్యములను ఎక్కించుకుని తమకు సహాయము చేయమని జనమునొద్దకు వాటిని తీసుకుని పోవుదురు. ఐగుప్తు వలని సహాయము పనికి మాలినది, నిష్ప్రయోజనమైనది.
నిష్ప్రయోజనమైనది. నిష్ప్రయోజనమైనది. అందుచేతను అందుచేతను ఏమియు చేయక ఏమీయు చేయక ఊరకుండు ఊరకుండు గప్పాల మారి అని దానికి పేరు పెట్టబడును. గప్పల మారి అని పేరు పెట్టబడును. రాబో దినములలో రాబోవు దినములలో చిరకాలము వరకు చిరకాలం వరకు నిత్యము సాక్షార్థముగా ఉండునట్లు నిత్యము సాక్షాత్తుగా ఉన్నట్లు నీవు వెళ్లి వారి ఎదుట నీ వెళ్ళి వారి యొద్ద పలక మీద దీనిని వ్రాసి పలక మీద దీన్ని రాసి గ్రంథములో లిఖింపుము. గ్రంథంలో లిఖింపము. వారు తిరగబడు జనులు, వారు తిరగబడి జనులు, అబద్ధమాడు పిల్లలు, అబద్ధమాడు పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రము యెహోవా ధర్మశాస్త్రము వెననొల్లని పిల్లలు, విననొల్లని పిల్లలు, దర్శనము చూడవద్దని దర్శనం చూడవద్దని దర్శనము చూచువారితో దర్శనం చూరు వారితో చెప్పువారును చెప్పువారును యుక్త వాక్యములను యుక్త వాక్యములను మాతో ప్రవచించుడి. మాతో ప్రవచించుడి. మృదువైన మాటలనే మృదువైన మాటలనే మాతో పలుకుడి. మాతో పలుకుడని మాయా దర్శనములు కనుడి. మాయా దర్శనం కనుడి. ఆ ఖడ్గము అడ్డము రాకుండుడి. అడ్డము రాకుండుడి. త్రోవ నుండి తొలగుడి. తోడందు తొలగుడి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడి సంగతి మా ఎదురెత్తకుడి అని భవిష్యత్తు జ్ఞానులతో అని భవిష్యత్తు జ్ఞానులతో పలుకువారై ఉన్నారు. పలుకు వారే ఉన్నారు. అందుచేతను అందుచేతను ఇశ్రాయేలు యొక్క ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడగు యెహోవా పరిశుద్ధ దేవుడు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మీరు ఈ వాక్యము వద్దని మీరు ఈ వాక్యం వద్దని త్రోసివేసి రోజు వేసి బలత్కారమును బలత్కారమును కృత్రిమమును కృత్రిమమును నమ్ముకొని నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకుంటిరి. అట్టి వాటిని ఆధారం చేసుకుంటారు. గనుక కనుక ఈ దోషము మీకు ఈ దోషం మీకు ఎత్తైన గోడగా నుండి ఎత్తైన గోడగా నుండి జోగి పడబోవుచున్న గోగి పడబోచున్న గోడాయ అండము వలె గోడాయ అండం వలె అగును. అగును. ఇది ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడిపోవును. ఒక్క క్షణమున గట్టిగా పడిపోయిను. కొమ్మరి కొండ పగలగొట్టునట్లు కుమ్మరి కొండ పగలగొట్టినట్లు ఆయన ఏమియూ విడిచిపెట్టక ఆయన ఏమీ విడిచిపెట్టక దానిని పగలగొట్టును. దానిని పగలగొట్టెను. పొయ్యిలో నుండి నిప్పు తీయుటకు పొయ్యిలో నుండి నిప్పు తీయుటకు గుంటలో నుండి నీళ్లు తీయుటకు గుంటలో నుండి నీరు తీయుటకు దానిలో ఒక్క పెంకినైనను దొరకదు. దానిలో ఒక పెంకైన దొరకదు. ప్రభువును ప్రభువును ఇశ్రాయేలు యొక్క ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా పరిశుద్ధ దేవుడు యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు. ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మీరు మరలి వచ్చి మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన ఊరకుండుట వలన ఊరకుండుట వలన ఊరకుండుట వలన రక్షింపబడెదరు. రక్షింపబడిదరు. మీరు ఊరకుండి మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. మీకు బలము కలుగును. అయినను అయినను మీరు సమ్మతింపక మీరు సంభవింపక అట్లా కాదు, అట్లా కాదు, మేము గుర్రములనెక్కి మేము గుర్రములు ఎక్కి పారిపోవుదుమంటిరి. పారిపోవుదంటిరి. కాగా మీరు పారిపోవలసి వచ్చెను. కాగా మీరు పారిపోవలసి వచ్చును. మేము ఒడిగల గుర్రములను ఎక్కిపోయేదమంటిరే. మేము ఒడిగల గొర్రెలు ఎక్కిపోయినట్టివే. కాగా కాగా మిమ్మును తరుమువారు మిమ్మల్ని తనువారు ఒడిగల వారుగా నుందురు. ఒడిగల వారిగా నుందురు. మీరు పర్వతముల మీద నుండు మీరు పర్వతం మీద నుండి కొయ్యవలెను. కొయ్యవలెను. కొండ మీద నుండు కొండ మీద నుండి జెండావలెను ఆగుదురు. జెండావలు అవుదురు. ఒకని గద్దింపునకు మీరు ఒకటి గద్దింపులకు మీరు 1000 మంది పారిపోవుదురు. 1000 మంది పారిపోదురు. 5 గద్దింపునకు 5 గద్దింపులకు మీరు పారిపోవుదురు. మీరు పారిపోదురు. కావున కావున మీ అందు దయచూపవలెనని మీ అందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేసి ఉన్నాడు. యెహోవా ఆలస్యం చేసి ఉన్నాడు. మిమ్మును కరుణింపవలెనని మిమ్మల్ని కరుణింపవలెనని
ఆయన నిలవబడి ఉన్నాడు. ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. యెహోవా న్యాయం తీర్చు దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. ఆయనను కనిపెట్టు వారందరూ ధన్యులు. సియోనులో యెరూషలేములోనే సియోను యెరూషలేములోనే ఒక జనము కాపరముండును. ఒక జనం కాపరముందును. జనమా, జనమా, నీవుక ఏ మాత్రమును నీకు ఏమాత్రమును కన్నీళ్లు విడవవు. కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొరవిని ఆయన్ని మొరవిని నిశ్చయముగా నిన్ను కరుణింపజేయును. నిత్యముగా నిన్ను కరుణింపజేయును. ఆయన నీ మాట వినగానే ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. నీకు ఉత్తరం ఇచ్చెను. ప్రభువు నీకు ప్రభువు నీకు క్లేశన్న పానములనిచ్చును. క్లేశన్న పానములను ఇచ్చెను. ఇక మీదట ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు. నీ బోధకులు దాగి ఉండరు. నీవు కన్నులారా నీ బోధకులను చూసెదవు. కొనులారా నీ బోధకులు చూచెదవు. మీరు కుడి తొట్టుకైనను మీరు కుడి తొట్టుకైనను ఎడమ తొట్టుకైనను ఎడమ తొట్టుకైనను తిరిగినను తిరిగినను ఈ త్రోవ ఈ ఇది త్రోవ ఇదే త్రోవ ఇదే త్రోవ దీనిలోనే నడువుడి దీనిలోనే నడువుడి అని నీ వెనక నుండి ఆయన వెనక నుండి ఒక శబ్దము ఒక శబ్దము నీ చెవులకు వినబడును. నీ చెవులకు వినబడెను. చెక్కబడిన మీ వెండి ప్రతిమల కప్పును చెక్కబడిన వెండి పనులు కప్పును. కోత పోసిన మీ బంగారు విగ్రహములను కోత పోసి మీ బంగారు విగ్రహములను మీరు అపవిత్రపరుతురు. మీరు అపవిత్రపడుదురు. హేయములని వాటిని పారవేతురు. హేయములను వాటిని పారవేదురు. లేచి పొమ్మని దానితో చెప్పుదురు. లేచి పొమ్మని దానితో చెప్పెదరు. నీవు నీ భూమిలో విత్తుటకు నీవు నీ భూమిలో ఇత్తుటకు నీ నీ గింజలకు కావలసిన వాన నీ గింజలు కావలసిన వాన ఆయన కురిపించును. ఆయన కురిపించెను. భూమి రాబడి అయిన భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యము ఇచ్చును. ఆహార ద్రవ్యం ఇచ్చెను. అది విస్తారమైన అది విస్తారమైన సార రసములు గలదై ఉండెను. సారరసము కలిగినను. ఆ దినమున ఆ దినమున నీ పశువులు నీ పశువులు విశాలమైన గడ్డి బీళ్లలో మేయును. విశాలమైన గడ్డి బీలలు మేయును. భూమి సేద్యము భూమి సేద్యము ఎడ్ల చేతను ఎడ్ల చేతను గాడిదలను గాడిదలను జల్లెడతోనూ చిరిగి జల్లెడతోను చెరిగి జల్లించి జల్లించి ఉప్పితో కలిసిన మేత తినును. ఉప్పుతో కలిసిన మేక తినును. గోపురములు పడు మహా గోపురములు పడు మహా అత్యదినమున అత్యదినమున ఉన్నతమైన ఉన్నతమైన ప్రతి పర్వతము మీదను ప్రతి పర్వతం మీదను ఎత్తైన కొండ మీదను ఎత్తైన కొండ మీదను వాగుల నదుల మీదను వాగుల నదుల మీదను పారును. పారును. 26వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా తన జనుల గాయములను కట్టి యెహోవా తన జనులను గాయం కట్టి వారి దెబ్బను బాగు చేయు దినమున వారి దెబ్బను బాగు చేయ దినమున చంద్రుని వలె వెన్నెల చంద్రవాణి వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండును. సూర్యుని ప్రకాశం వలె ఉండును. సూర్యుని ప్రకాశము సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు 7 దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్టుండును. ఒక దినమున ప్రకాశించినట్టు ఉండును. ఇదిగో కోపముతో మండుచు ఇదిగో కోపముతో మండుచు దట్టముగా లేచు పొగతో కూడినదై దట్టంగా లేచి పొగతో కూడుకున్నదై యెహోవా నామము యెహోవా నామము దూరము నుండి వచ్చుచున్నది. దూరము నుండి వచ్చుచున్నది. ఆయన పెదవులు ఆయన పెదవులు ఉగ్రతతో నిండి ఉన్నవి. ఉగ్రతతో నిండి ఉన్నవి. ఆయన నాలుక ఆయన నాలుక దహించు అగ్ని జ్వాలల వలె ఉన్నవి. దహించు అగ్ని జ్వాలల వలె ఉన్నవి. ఆయన ఊపిరి ఆయన ఊపిరి కుతికలోతుతో కుతికలోతుతో వచ్చు వచ్చు ప్రవాహమైన నది వలెనున్నది. ప్రవాహమైన నది వలె ఉన్నది. వ్యర్థమైన వాటిని వ్యర్థమైన వాటిని చెదరగొట్టు జల్లెడతో చెదరగొట్టు జల్లెడతో అది జనములను గాలించును. అది జనములను గాలించెను. త్రోవ తప్పించు కల్లెము త్రోవ తప్పించు కళ్ళెము జనుల దవడలో ఉండును. జనుల దవడలో ఉండును. రాత్రి యందు పండగ రాత్రి యందు పండగ ఆచరించినట్లుగా మీరు సంగీతము పాడుదురు. ఆచరించినట్లుగా సంగీతం పాడెదరు. ఇశ్రాయేలునకు ఆశ్రయదుర్గమైన ఇశ్రాయేలుకు ఆశ్రయదుర్గమైన యెహోవా యొక్క యెహోవా యొక్క పర్వతమునకు పర్వతమునకు పిల్లన గ్రోవిని
పిల్లలకు నాదముతో ప్రయాణము చేయు వారికి కలుగునట్టి హృదయ సంతోషము కలుగును. యెహోవా తన ప్రజలకు స్వరమును వినిపించును. ప్రచండమైన కోపముతోను దహించు అగ్నితోను పెలపెలయను గాలివానతోను వడగండ్లతోను తన బాహువును వాలుట జనులు చూసెను. యెహోవా దండముతో అష్షూరును కొట్టగా అది ఆయన స్వరము విని భీతి నొందును. యెహోవా అష్షూరు మీద పడవేయగా నియామక దండము ప్రతి దెబ్బ తంబూరా సితారాల వాదముతో పడును. ఆయన తన బాహువును వాని మీద ఆడించుచు యుద్ధము చేయును. పూర్వకాలము నుండి తుపేతు సిద్ధపడి ఉన్నది. అది మెలేకునకును సిద్ధపరచబడి ఉన్నది. లోతుగాను విశాలముగాను ఆయన దానిని చేసి ఉన్నాడు. అది అగ్నియు విస్తార జ్ఞాపకార్థమును కలిగి ఉన్నది. గంధక ప్రవాహం వలె యెహోవా ఊపిరి దానిని రగులబెట్టెను. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మరి మన వినుకుడిలో 30 60 100 ఫలింపజేయను గాక. ఆమేన్. రైట్, మంచిది నాయన. ఈ రాత్రి కాల సమయంలో కుటుంబ ప్రార్థనలో మరి దేవతి దేవుడు ఆయన సన్నిధి భాగ్యాన్ని ఆయన సన్నిధి కాంతులను మరి మనకు అనుగ్రహించి ఆయన చిత్తాన్ని మనకి తెలియజేస్తున్న విధానాన్ని బట్టి ముందుగా పరలోకమందున్న కన్న తండ్రికి నేను నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానండి. మంచిది ప్రియులారా, మరి ఈ రాత్రికాల సమయంలో మరి చక్కగా ఎంతసేపు మరి లేఖన భాగాల్ని చదువుకుని మరి దేవుణ్ణి మనసారా స్తుతించే భాగ్యాన్ని మరి మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మరి దేవదేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి యొక్క సమయంలో ఈ యెషయా గ్రంథము 30వ అధ్యాయ నేపథ్యాన్ని మనము నేర్చుకుని తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఏంటన్నా ఈ 30వ అధ్యాయ నేపథ్యాన్ని. ఇంతకీ ఈ 30వ అధ్యాయ నేపథ్యం ఏంటనంటే మొదటి మాటలో మనకు ఒక మాట రాయబడింది, యెహోవా వాక్కు ఇదే. లోబడనొల్లని పిల్లలకు శ్రమ. అంటే ఇప్పుడు దేవునికి లోబడిన పిల్లలకి శ్రమ అంటున్నాడు. మరి లోబడే వారికి ఏంటి? సంతోషం. వెరీ గుడ్. లోబడని వారికి శ్రమలు, లోబడే వారికి సంతోషము. ఇది దేవుని యొక్క వాక్యం మరి మనకి ఈ రీతిగా ఈ 30వ అధ్యాయం మనకి స్పష్టంగా సెలవిస్తుంది. లోబడే వారి జీవితాల్లో మరి ఎలా ఉంటాయో, లోబడే వారి జీవితాల్లో సంతోషం ఎలా ఉంటుందో, లోబడని వారి జీవితాల్లో శ్రమలు ఎలా ఉంటాయో ఈ సందర్భాన్ని బట్టి కొన్ని మాటలు మనం ఆలోచించేద్దాం. అసలే దేవుని ప్రజలు కదా వీళ్ళందరూ కూడా దేవుని మీద ఆధారపడవలసినటువంటి వారు. అయితే వీళ్ళు వాస్తవానికి దేవుణ్ణి కాదని ఇతరుల మీద, ఇతరుల రాజ్యాల మీద యోధావారు ఆధారపడడానికి ఇష్టపడ్డారు. అందుకనే దేవుడు ప్రవక్త అయినటువంటి యెషయాని పంపించి వారికి చెప్పు నాయనా ఇవన్నీ, ఈ విషయాలు మనకి ఆల్రెడీ మనం ముందు నుంచి వింటున్నటువంటి వర్తమానమే. యెషయా గారి దర్శనాల్లో చూస్తూ యెషయా గారు ఈ మాటలను, దేవుని మాటలన్నీ కూడా యూదా ప్రజలకి తెలియజేస్తుండేటువంటి వాడు. ఇప్పుడు మొదటగా వీళ్ళు ఆధారపడవలసింది ఎవరి మీద? దేవుని మీద. ఈరోజు కూడా మనము కూడా మనకి కష్టాలు వచ్చినప్పుడు, మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు, మనకు బాధలు వచ్చినప్పుడు మనం ఎవరిని ఆశ్రయించాలంటే మనకి తెలుసున్నటువంటి వారిని ఆశ్రయించాలి, సంఘస్థుల్ని ఆశ్రయించాలి, సంఘములో ఉన్నవారిని ఆశ్రయించాలి తప్ప సంఘానికి వెలుపున్నటువంటి వారిని, బయటనున్నటువంటి వారిని మనము వారి మీద ఆధారపడకూడదు.
వాళ్ళ మీద ఆధారపడ్డాం అనుకోండి దేవుణ్ణి తగ్గించినట్టుగా మనకు కనబడుతుంది. అంతే కదా! నీవు నమ్ముతున్న దేవుడు నీకు ఏం చేశాడురా అని ఎదుటివాడు మనల్ని ప్రశ్నించుకుండేటట్టుగా మనం ఉండకూడదు. ఎదుటివాడు ఎప్పుడు మనల్ని ప్రశ్నించకూడదు. ఎదుటివాడు మనల్ని ప్రశ్నించకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుడి దగ్గరే విచారణ చేయాలి. అది కష్టమైన నష్టమైన నన్ను పరీక్షిస్తున్నాడు నా దేవుడు అన్నటువంటి విశ్వాసంతో నువ్వు ముందుకెళ్ళాలి. యెషయా గ్రంథం మనకు ఒక మాటలో సెలవిచ్చేది ఏంటంటే, విశ్వాసం ఉంచేవాడు ఏం చేస్తాడట? దేవుని యందు నమ్మకం ఉంచినటువంటి వాడు, విశ్వాసం ఉంచిన వాడు కలవరపడని మనం ఇదివరకు విన్నటువంటి వర్తమానం. అయితే ఇప్పుడు కొన్ని మాటలు మనం చూద్దాం. ఇప్పుడు వీళ్ళు లోబడే వారికి సంతోషము, లోబడని వారికి శ్రమలని అనుకున్నాం కదా. ఇప్పుడు లోబడే పిల్లలకి దేవుడు ఏమిచ్చాడో, తిరగబడేటువంటి వారికి ఏమిచ్చాడో కొన్ని మాటలు మనం చూద్దాం. లోబడే వారికి ఏముంటుంది అంటే సన్మానం ఉంటుంది. ఏముంటుందమ్మా లోబడే వారికి? తిరగబడే వారికి ఏముంటుంది? శ్మశానం ఉంటుంది. తిరగబడే వారికి శ్మశానము, లోబడే వారికి సన్మానము. లోబడే వారికి సంతోషం ఉంటుంది, తిరగబడే వారికి శ్రమలు ఉంటుంది. కనుక నీది లోబడే తత్వమా, తిరగబడే తత్వమా? ఇప్పుడు లేఖనాలను బట్టి కొన్ని మాటలు మనం కంపేర్ చేద్దాం. ఏనా కొన్ని లేఖనాలను బట్టి కొన్ని మాటలు మనం కంపేర్ చేసుకుందాం ఈ రాత్రికాల సమయంలో. ఇప్పుడు యోధా ప్రజలు దేవునికి లోబడాలి కదా, దేవుని మీద ఆనుకుని బ్రతకాలి కదా. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారో ఒకసారి ఇదే అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా టూకీగా విడగొడదాం. ఇది మనకి ఎలా కనపడుతుంది అంటే, చదువుకున్నటువంటి బిడ్డలకి ఆ స్కూల్లో మీకు రాగడ దినాల్లో వస్తాయి భేదాలు అని ఉంటాయన్నమాట. ఏముంటాయమ్మా? భేదాలు అని ఉంటాయన్నమాట. ఒకటి దీనికి దానికి సంబంధించి. ఇప్పుడు ఉదాహరణకి సైన్స్ ఉందనుకో, కుడి కర్ణిక, ఎడమ కర్ణిక. కుడి కర్ణిక ఏముంటాయి, ఎడమ కర్ణిక ఏముంటాయి? నేను చదువుకునేటప్పుడు నాకు అర్థమయ్యేటువంటి విషయాలు. కుడి జఠరిక, ఎడమ జఠరిక. ఏమండి ఇలాగా కొన్ని భేదాలు అనమాట. అలాగే ఇప్పుడు ఈ అధ్యాయంలో లోబడేవారి గురించి వ్రాయబడింది, తిరగబడేవారి గురించి కూడా వ్రాయబడింది. ఇప్పుడు తిరగబడేవారికి ఏ పరిస్థితులు సంభవిస్తున్నాయో మనం చూద్దాం. లోబడేవారికి ఏ పరిస్థితులు సంభవిస్తున్నాయో లేఖనాలను బట్టి చూద్దాం. ఇప్పుడు దీనిని మనము ఈ 30వ అధ్యాయాన్ని 2 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. ఎలాగా? భేదాలుగా మనము డివైడ్ చేసుకుందాం. ఈ భేదాల్లో మొదటిది ఏంటంటే, పైన టైటిల్ ఏంటంటే లోబడేటువంటి వారు, పక్కన తిరగబడేటువంటి వారు. ఇప్పుడు చూద్దాం. లోబడేటువంటి వారికి, తిరగబడే వారి గురించి దేవుడు ఏం రాయించాడు ముందుగా ఈ అధ్యాయంలో ప్రస్ఫుటంగా వ్రాయబడ్డాయి. ఆ సందర్భాన్ని మనం తిలకిద్దాం. ఓకేనా? ఆర్ యు రెడీ? వెరీ గుడ్. చూద్దాం. యెహోవా వాక్కు ఇదే. లోబడని పిల్లలకి ఏంటంటే మోషే బాబు శ్రమ. ఎందుకు లోబడట్లేదంటే కింద చెప్తున్నాడు అనమాట. పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేదురు. ఎప్పుడైనా సరే దేవుణ్ణి అడగకుండా ఏ ఆలోచన చేసినా అది దేవుని చిత్తాన్ని నెరవేర్చదు. ఈనాటికి నేటి వరకు కూడా నా జీవితంలో నేను దేవుణ్ణి ఏది అడగలేదు కనుకనే నా జీవితంలో కొన్ని కార్యాలు జరగకపోవడానికి ప్రధాన కారణం ఇదే అని నేను నమ్ముతున్నాను. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? లోబడేటువంటి వారిగా ఉండాలి. లోబడకపోతే తిరగబడేవారిగా ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే, నన్ను అడగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపదానిని సంధి చేసుకుందురు, వారు నా నోటి మాట విచారణ చేయక. ఏంటట వల్ల? నా నోటి మాటను విచారణ చేయక, నా నోటి మాటను విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకునుటకు, ఐగుప్తు నీడను శరణజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. ఏమండి ఇప్పుడు లోబడని పిల్లలు ఎవరికి లోబడుతున్నారు? దేవునికి లోబడవలసినటువంటి వారు ఐగుప్తుకి లోబడదాం అనుకుంటున్నారు. అది ఎలా కుదురుతుంది? పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి, తల్లిదండ్రులు దేవునికి లోబడాలి. ఇది దేవుడు పెట్టినటువంటి నియమం. ఈ నియమాన్ని కాదని తండ్రి వ్యతిరేకంగా బ్రతికినా, ఈ నియమాన్ని కాదని బిడ్డల వ్యతిరేకంగా పడినా ఆ కుటుంబము ఫలించదు, ఆ కుటుంబము దైవకు కుటుంబము అనబడదు. ఇప్పుడు ఏం చేస్తున్నారట వీళ్ళు? ఐగుప్తు నీడను శరణజొచ్చి ఐగుప్తుకు ప్రయాణం చేయుదురు. ఐగుప్తుకు వెళితే దేవుడు ఏమంటున్నాడు? ఫరో వలన కలుగు బలము మీకు అవమానము కలుగును. ఫరో వలన బలం తెచ్చుకుందాం అనుకుంటున్నారు. మనము మన క్రైస్తవ సోదరులను బట్టి బలం తెచ్చుకోవాలి. కానీ అన్యుల దగ్గరికి, దేవుని దగ్గరికి రాని వారి దగ్గరికి వెళ్ళి మనం బలాన్ని పంచుకుందామంటే ఆడేం చేస్తాడంటే తెలుసా మన బలహీనతనే వాడు మన బలాన్ని అంతటిని కూడా బలహీనంగా చేస్తాడు. దేవుని నమ్మనటువంటి వాడితో మనం సహవాసం చేస్తే, అదే దేవుని నమ్మిన వాడితో సహవాసం చేస్తే మన బలాన్ని
మన దేవుని యొక్క గొప్పతనాన్ని ఇంకా మనకి బలపడేటట్టుగా మనల్ని చేస్తాడు. విశ్వాసంలో మనం ఎదిగేటట్టుగా చేస్తాడు. కనుక ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఫరో వలన కలుగు బలము మీకు అవమానము కలుగును. ఐగుప్తు నీడను శరణజొచ్చుట వలన మీకు ఏం కలుగుతుందట? అవమానం కలుగుతుంది, సిగ్గు కలుగుతుంది అంటున్నాడు. అంటే లోబడని పిల్లలకి దేవునికి లోబడకుండా, దేవునికి కాకుండా మరే ఏ ఒకరికి మోషే భవ్యలాగా మనము దేవుని కాకుండా మరే ఒకరికి మనము లోబడిన మనకు అవమానం కలుగుతుంది, వెరీ గుడ్. అలాగే ఇశ్రాయేలు ప్రజలకి జరుగుతుంది. కనుక ఇశ్రాయేలుకి యోధా వారిని దేవుడు చూపిస్తూ నేడు నీకు నాకు బుద్ధి నేర్పిస్తున్నాడు, బోధ నేర్పిస్తున్నాడు, ఆయన చిత్తాన్ని తెలియజేస్తున్నాడు. రే నేను ఇంతమంది నా చిత్తంలోంచి వెళ్ళిపోర్రా, కనుక మీరైనా నీ కుటుంబం అయినా నువ్వైనా నా మాట వినరా అని దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? బ్రతిమలాడుకుంటున్నాడు, వేడుకుంటున్నాడు మనల్ని ఆయన. కనుక చదువు ఏమంటున్నాడు ఆయన? ఫరో వలన మీకు బలము కలగదు, మీకు అవమానం కలుగుతుంది. ఐగుప్తు నీడని శరణజొచ్చుట వలన మీకు ఏం కలుగుతుంది అంటున్నాడు? సిగ్గు కలుగును. ఏమండి? కనుక మీరు ఏం చేయాలంటే లోబడేవారిగా ఉండాలి. లోబడని పిల్లలకి ఏమంటున్నాడు ఆయన? శ్రమ. ఇంకా రెండో మాటలు ఏమంటున్నాడో చూడండి. అంటే లోబడని పిల్లలకు సిగ్గు అవమానం కలుగుతుంది అనుకున్నాం మొదటి మాటలో. అవమానము, ఇంకోటి ఏంటైనా సిగ్గు కలుగుతుంది అనుకున్నాం కదా. ఇప్పుడు రెండో సందర్భంలో చూద్దాం. ఐగుప్తు వలన సహాయము ఎలాంటిదట? 7వ వచనము ఏంటైనా ఐగుప్తు వలని సహాయం ఎలాంటిది అంటున్నాడో చూడండి. ఐగుప్తు వలని సహాయము పనికి మాలినది, నిష్ప్రయోజనమైనది. పనికి మాలినది, నిష్ప్రయోజనమైనది. ముందేంటి? అవమానం అన్నాడు, సిగ్గు అన్నాడు. కనుక దేవునికి లోబడకుండా, దేవుని మీద కాకుండా మరే ఒకరి మీద, ఏ ఒకరికి మనం లోబడిన ఆధారం చేసుకున్న అవమానము, సిగ్గు, నిష్ప్రయోజనము, పనికి మాలినది. అందుచేతను ఏమీ చేయక ఊరకుండు ఉప్పాల గంపాల మారి నీకు పేరు పెట్టబడిన కనుక నువ్వు ఎలాగ ఉండాలి అని అంటే దేవునికి లోబడేటువంటి వారిగా ఉండాలి. లోబడని పిల్లలకి ఏటట? శ్రమ అని అంటున్నాడు. కనుక ఇంకా మనము ఆ మాటల్ని ఇంకా లోబడకుండా దేవునికి తిరగబడేవారిగా ఉంటే ఎలాంటి సిగ్గు, అవమానము, నిష్ప్రయోజనము, ఏమండి పనికి మాలినతనము ఎలాగైతే కలుగుతుందని దైవలేఖనాలు మనకి సెలవిస్తున్నాయో, లోబడని తిరగబడినటువంటి పిల్లలకి జరిగేటువంటి పరిణామ పరిస్థితులు మనము చూద్దాం. మరొక మాటను చదువుదాం చూడండి. 9వ వచనం చదువుదాం ఒకసారి. 9వ వచనం చదువుదాం. 9వ వచనం చదువునన్న అక్కడ ఏమని రాయబడింది? వారు తిరగబడు జనులు. ఎవరట వీళ్ళు? దేవునికి లోబడట్లేదని అంటే వీళ్ళు ఏం చేస్తున్నారన్నమాట? తిరగబడుతున్నారని అర్థము. చదువునన్నమాట. చదువు మరొకసారి చదువు. వారు తిరగబడు జనులు, అబద్ధమాడు పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రం వినలొల్లని పిల్లలు, దర్శనము చూడవద్దని చెప్పువారు. ఏమండి? యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి, మృదువైన మాటలని మాతో పలుకుడి, మాయా దర్శనములు కనుడి. ఏమండి? అడ్డము రాకుండి, త్రోవను తొలగిడి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుటి ఎత్తకుడి. అంటే దేవునికి లోబడని పిల్లలు ఏమంటారనమాట? మాకు దేవుని గురించి చెప్పుకో, మాకు దేవుని గురించి చెప్పుకో అని అంటారనమాట. అలా ఉన్నారో వీళ్ళందరూ నాటి ఎవరో? యోధావారు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడని భవిష్యత్తు జ్ఞానులతో పలుకువారై ఉన్నారట. ఎవరు వీళ్ళు? దేవునికి లోబడినటువంటి వారు, దేవునికి తిరగబడేటువంటి వారు ఎలాగున్నారో నాయన నీ దేవుడు చెప్పి, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచాను, వారిని కన్నాను, పోషిస్తున్నాను, నేను రక్షిస్తున్నాను, ప్రతిదినము ఆహారాన్ని నెడుతున్నాను, నన్ను చూసావా, నా మాటలు చూసావా అని దేవుడు ఆకాశాలని భూములతో చెప్పుకుంటున్నాడు. అందుకనే భక్తులు కూడా ఏం చేస్తారో తెలుసండి? ఈ సందర్భాలను బట్టి బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు బెంబిర్లు ఎత్తిపోరండి. ఎదుటివారు చెప్పుకుని ఏడరు. ఏం చేస్తారో దైవానికి చెప్పుకుని సంతోషిస్తూ ఉంటుంటారు. ఇందాక ఉదయకాల సమయంలో నాయనమ్మ అలాగో కంగారు పడిపోతూ ఉంటుంది. ఎందుకు కంగారు? అస్సలే దేనికి మనము అస్సలే మనం దేవుడే చెప్పుకున్నాడు కదా తన గోడిని, తన బాధని మనుషులకి చెప్పుకోలేదైనా. ఎవరికి? భూమికి, ఆకాశానికి. మరి ఆయన పిల్లలు లేరా? ఆయన పిల్లలు ఉన్నారు కదా. నా పిల్లలరా, నా మాట వినట్లేదురా అని వాళ్ళతో చెబుతున్నాడు. ఒక్కసారి చెప్పితే దేవుడు కన్నెర్ర చేస్తే, ఆకాశం కన్నెర్ర చేస్తే ఉండగలుగుతామా మనము?
మెల్ల మాడిపోతాం. ఒకసారి భూమి ఒకవేళ నోరు తెరిచిందంటే కనుమరుగైపోతాం మనం. మహాతండ్రి కృప చూపిస్తున్నాడు గనుక మనం లోబడేవారిగా ఉండాలి. భవిష్యత్తు జ్ఞానులుగా పలుకుతారట. అంటే వీళ్ళెవరో దేవునికి లోబడని పిల్లలు, తిరగబడే పిల్లలు. కనుక తిరగబడే పిల్లలకి ఇంకా ఏముంటుందని దేవుడు చెబుతున్నాడు. మరొక మాటను చూద్దాం. 27వ వచనం చదువుదాం. 27వ వచనంలో ఏమని రాయబడిందో మనం చూద్దాం. ఇదిగో కోపముతో నుండుచు దట్టముగా లేచు పొగతో కూడినదే యెహోవా నామము దూరం నుండి వచ్చుచున్నది. ఆయన పెదవులు ఉగ్రతతో నిండి ఉన్నవట. ఎందుకు? లోబడని పిల్లల్ని దేవుడు నలిపేయడానికి. ఏమన్నాడు చూడండి ప్రియులారా, ఆయన పెదవులు ఉగ్రతతో నిండి ఉన్నవి, ఆయన నాలుక దహించు అగ్ని జ్వాలల వలె ఉన్నది, ఆయన ఊపిరి కుతుకలతో వచ్చు ప్రవాహ నది వలె ఉన్నది, వ్యర్థమైన వాటిని చెడగొట్టు జల్లెడుతో అది సమానము, త్రోవ తప్పించు గాలితో అది ఉన్నది అని దేవుడు ఏం చెబుతున్నాడు నాయన? ఆ లోబడని వారి మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది అని అన్నాడు. దేవుని ఉగ్రత లోబడనేటువంటి వారి మీదకి ఏం రాబోతుందండి ఆయన మోషబాబు? ఉగ్రత రాబోతుంది అని అంటున్నాడు. అంటే లోబడని పిల్లలకు శ్రమ. ఇంకా చూడండి, తిరగబడేటువంటి లోబడని పిల్లలకి ఇంకా ఏం సంభవిస్తున్నాయో చెప్తున్నాడు. 30వ వచనం. యెహోవా తన ప్రభావము గల స్వరము వినిపించును, ప్రచండమైన కోపముతోను దహించు జ్వాలలతోను పెలపెలయను గాలివాన వడగండ్లతోను తన బాహు వాలుట జనులకు చూపించును. జనులకి ఏం చేస్తాడట? చూపిస్తాడు. ఎవరో? దేవుని మీద తిరగబడే వారికి దేవుడు చూపిస్తాడు. కనుక మనం ఎలాగుండాలి ఇప్పుడు? దేవునికి లోబడేవారిగా ఉండాలి. లోబడకపోతే ఏమొస్తుంది? అవమానము, సిగ్గు. ఐగుప్తు వలన సహాయము పనికి మాలినది, నిష్ప్రయోజనమైనది. కనుక దేవునికి మనం లోబడకపోతే ఎలాంటి అవమానాలు, సిగ్గులే మనకు వస్తాయని ఆ రోజు యోధావారిని చూపించి దేవుడు మనల్ని పురుకొల్పుతున్నాడు, మనల్ని రేపుతున్నాడు. లోబడని వారి మీదకి ఇప్పుడు మనకి ఏమొస్తున్నాయని మనం చూసాము. లోబడని వారి మీదకి శ్రమలు రాబోతున్నాయి. లోబడని వారికి ఏముందనంటే శ్రమలో శ్మశానము సిద్ధంగా ఉన్నది. లోబడని వారికి ఏముందనైనా శ్రమలు, శ్మశానం సిద్ధంగా ఉన్నది. మరి లోబడే వారికి సంతోషము, సన్మానము సిద్ధంగా ఉంది. వెరీ గుడ్. లోబడే వారికి సంతోషము, సన్మానము సిద్ధంగా ఉందన్నమాట. లోబడే వారికి సంతోషము, సన్మానము సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ లోబడని వారికి శ్రమలు, శ్మశానం సిద్ధంగా ఉన్నాయి అనుకున్నాం కదా. లోబడే వారికి సంతోషము, సన్మానము సిద్ధంగా ఉంది. ఇప్పుడు లోబడే వారి జీవితాల్లో దేవుడు ఏం జరిగిస్తానని దేవుడు మరి చక్కటి వాగ్దానాన్ని చేస్తున్నాడో ఆ మంచి దయగల మాటలను మనము చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. చదువుదాం. చూడండి. 18వ వచనం చదువుదాం. 17వ వచనం చదువుదాం. 17వ వచనం చదువుదాం. కావున మీ యందు దయచూపవలెనని. 18వ వచనం. కావున మీ యందు దయచూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలబడి ఉన్నాడు. ఎవరిని కరుణిస్తాడట? లోబడేవారినా, తిరగబడేవారినా? లోబడేవారిని దేవుడు ఏం చేస్తాడు? కరుణిస్తాడు. కావున మీ యందు దయచూపవలెనని యెహోవా ఏం చేస్తున్నాడంటే ఆలస్యం చేస్తున్నాడు. కొంచెం ఓర్చుకో. ఆలస్యం అవుతుందా? కొంచెం ఓర్చుకో, ఓపిక తెచ్చుకో, దేవుని మాటలను చదువు, దేవుని మాటలు విను. నీకు ఆ ఓపిక, ధైర్యము, సహనము నీకు మెండుగా దొరుకుతూ ఉంటుంటాయి. మందుల షాపుల్లో మందులు మనిషి దేహానికి ఆరోగ్యాన్ని ఎలాగైతే ఇస్తాయో బైబిల్ గ్రంథంలో మాటలు ఆత్మకి కూడా అంత ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని అనుగ్రహిస్తాయి ప్రియులారా. కనుక లోబడే వారికి దేవుడు ఏమిస్తాడట? సంతోషము, సన్మానము అని అనుకున్నాం కదా. మిమ్మును కరుణింపవలెనని ఆయన ఏం చేస్తున్నాడట? నిలబడి ఉన్నాడట. ఇదిగో ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తాడని తలుపు దగ్గర ఏమి కొడుతున్నాడైనా తడుతున్నాడు. అంటే ఇప్పుడు లోబడే వారికి దేవుడు ఏమిస్తాడట? చక్కటి దీవెనలు ఇస్తాడటండి. ఏమిస్తాడట? చక్కటి దీవెనలు ఇస్తాడు. లోబడేటువంటి వారికి ఒకవేళ బలహీనత వచ్చినా, ఒకవేళ రోగం వచ్చినా, ఒకవేళ గాయం తగిలినా దాన్ని కూడా దేవుడు కడతానంటున్నాడండి. ఎవరికే? తిరగబడేవారికా? లేదు. ఎవరికే? లోబడేవారికి. చూడండి ఏమంటున్నాడు. ఆ మంచి మాటను మనం చదువుదాం. 26వ వచనం. 26.
26వ వచనం, యెహోవా తన జనుల గాయమును కట్టి వారి దెబ్బను బాగు చేయును. ఏం చేస్తాడట దేవుడు? యెహోవా తన జనుల గాయమును కట్టి. ఇప్పుడు దైవానుసారంగా నీకు దుఃఖం వచ్చిందా, బాధ వచ్చిందా, కష్టం వచ్చిందా, ఆ కష్టాన్ని, ఆ దుఃఖాన్ని, ఆ బాధని, ఆ వేదనని దేవుడు ఏం చేస్తాడట? బాగు చేస్తానని అంటున్నాడు. దేవుడు బాగు చేస్తానంటున్నాడు. మనం ఏముంచాలి? ధైర్యాన్ని ఉంచాలి, మనము విశ్వాసాన్ని ఉంచాలి, మనము నమ్మకాన్ని ఉంచాలి. మొన్నే పవన్ అన్నయ్యకి దెబ్బ తగిలింది. నిజంగా పవన్ అన్నయ్యని దేవుడు ఏమంటున్నాడు? యెహోవా తన జనుల గాయమును కట్టి వారి దెబ్బను బాగు చేయును అని అంటున్నాడు. పవన్ అన్నయ్యకి దెబ్బను కొట్టింది ఎవరో? మనుషులు, మానవులు అయితే ఎవరో కాదు, దేవుడే ఆ దెబ్బని కొట్టాడు. ఎందుకని? అన్నయ్యని అనేకులకు చూపిస్తున్నాడు అనమాట. ఏమని? ఒక అన్నయ్య, ఇదిగో ఒక కుమారుడికి నేను ఇలాగా దెబ్బ కలిగించాను కదా, మీరు ప్రమాదాలు జరగకుండా చూసుకోండి ఈ ఈ అన్నయ్యని, ఈ పవన్ అన్నయ్యని దేవుడు వాడుకున్నాడు తన మహిమ కొరకు. ఇదే గాయము ఇంకా ఎవరికన్నా తగిలిందనుకోండి, అందరూ బింబిర్లు ఎత్తిపోతారు, కంగారు పడిపోతారు, అల్లిపోతారు, మాకెందుకు ఇలా జరిగిందని. కానీ పవన్ అన్నయ్య ఏం చేశాడు తెలుసా? చాలా ఆనందంగా ఉన్నాడు, చాలా సంతోషంగా ఉన్నాడు. దెబ్బ తగిలిన ఆయనే మమ్మల్ని ఆనందపరిచాడు. ఆ రోజు సంతోషంగా మాట్లాడుతున్నాడు, ఆనందంగా మాట్లాడుతున్నాడు. నిజంగా ఆ బాబు యొక్క ఆనందం, సంతోషాన్ని చూసి నేను ఆశ్చర్యపడ్డాను. ఇప్పుడు దేవుని మాటలు చదువుతున్నప్పుడు మరింత ఆనందం వేసుకొచ్చింది, సంతోషం వేసుకొచ్చింది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడట? యెహోవా తన జనుల గాయములను కట్టి వారి దెబ్బను బాగు చేస్తాడు. దెబ్బను బాగు చేసే దినమున ఎలాగుంటుందట? రాత్రి మనకి అప్పుడప్పుడు చూడండి వెలుగు వస్తూ ఉంటుంటుంది, వెన్నెలు కాస్తాయి కదా, ఆ వెన్నెలు సూర్యుడిలాగా ప్రకాశిస్తాయట. ఇప్పుడు దెబ్బ బాగు చేసేటువంటి దినమన. ఏమండి? అలాగ దేవుడు దెబ్బ తగిలిన వారి పట్ల కూడా దేవుడు ఏం చేస్తాడంటే కృప కలిగి ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయనకు లోబడేటువంటి పిల్లలకి మేలు చేయాలని ఆయన నిలుచున్నాడట, కరుణించాలని నిలుచున్నాడట, నీ దెబ్బలు బాగు చేయాలనుకున్నాడట, నిన్ను గాయాలని కట్టాలనుకుంటున్నాడు దేవుడు. ఎందుకని? నువ్వు భయపడుతున్నావు గనక, నువ్వు లోబడుతున్నావు గనక. మరి తిరగబడే వారికి గాయాలు చేస్తాడు ఆయన. తిరగబడే వారికి, లోబడని వారికి ఏం చేస్తాడు ఆయన? గాయాలు చేస్తాడు, శ్రమలు పెడతాడు, శ్మశానానికి కూడా పంపిస్తాడు. లోబడేవారిని లోబడేవారిని సంతోషింపజేస్తాడు, సన్మానం కూడా చేస్తాడు. ఇంకా దేవుడు మరి లోబడే పిల్లల గురించి ఏమంటున్నాడో మంచి మాటలు మనం చదువుదాం. 23వ వచనం చూద్దాం, చూడండి. 23వ వచనం, లోబడే పిల్లల గురించి దేవుడు ఏమంటున్నాడు? నీవు నీ భూమిలో విత్తుటకు నీకు గింజలకు కావలసిన వాన అయినా కురిపిస్తాడట. అంటే లోబడేటువంటి వారి జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడట? మనము విత్తనాలు విత్తుకుంటే, మనం భూమిలో గింజలు వేస్తే వాటిని మొలిపించడానికి వాన కూడా కురిపిస్తాను అని అంటున్నాడు. భూ సంబంధంగా, అలాగే ఆత్మ సంబంధంగా దేవుని మాటలో మనకి దైవ సేవకులు చెబుతున్నప్పుడు ఆ మాటలో మన వినికిడిలో కూడా నీరు కట్టి ఫలింపజేసేది కూడా ఎవరన్నమాట? ఇప్పుడు దేవుడే. నీ ఆత్మీయ జీవితాన్ని నీకు నీరు కట్టి ఫలింపజేస్తాడు. నువ్వు విత్తనాలు విత్తితే లోక సంబంధంగా నీకు రాబడి, నీ భూమి పంట ఫలాన్నిచ్చి నీకు రాబడి వచ్చేటట్టుగా దేవుడు నీకు దీవెనను కూడా దయచేస్తాడంట. చూడండి ఆ మాటని, మంచి మాటని చూద్దాం. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును, భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యమునిచ్చును, అది విస్తారమైన సారరసములు గలదై ఉండును. అదేంటి? అది విస్తారమైన సారరసములు గలదై ఉండెను. ఆ దినమున నీవు సాలలో గబ్బిలలు వేయును, భూమి సేద్యము అది చేయబడును, గోపురముల్లో పడు మహా అని చెబుతూ, ఏమండి ఇన్ని రకాలుగా మీరు దీవించబడతారు, ఇన్ని రకాలుగా మీరు ఆశీర్వదింపబడతారు అని అంటున్నాడు. ఎవరికి? లోబడేటువంటి పిల్లలకి. మరి దేవుడు దాచి ఉంచినటువంటి ఆ మేలులు, దీవెనలు మనం చదువుతుంటేనే చాలా ఆనందం వేసుకొస్తుంది కదా, సంతోషం వేసుకొస్తుంది కదా. ఏమండి? దేవునికి మనం లోబడితే ఆయన ఏమిస్తానంటున్నాడు? మనల్ని కరుణిస్తానంటున్నాడు. దేవునికి లోబడితే మనల్ని ఏం చేస్తానంటున్నాడు? మన గాయాల్ని కడతాను అని అంటున్నాడు, మన దెబ్బలను బాగు చేస్తానంటున్నాడు. మనము దేవునికి లోబడితే మన భూమి పంటకి ఫలాన్ని, నీకు రాబడి అంతట్లో ఆయన దీవెనలు అనుగ్రహిస్తానంటున్నాడు, సహాయాన్ని చేస్తానన్నాడు. కనుక మనం దేవునికి లోబడేవారిగా ఉందామా, తిరగబడేవారిగా ఉందామా? లోబడేవారిగా ఉందాం. లోబడేవారికి దేవుడు ఏం సిద్ధం చేశాడు? సంతోషము, సన్మానము సిద్ధం చేశాడు.
ఏమండి తిరగబడే వారికి, లోబడని వారికి ఏం సిద్ధపరిచాడు దేవుడు? శ్రమ, శ్రమలను సిద్ధం చేశాడు, శ్మశానం. శ్మశానాన్ని సిద్ధం చేశాడు. కనుక మరి మనం శ్రమలలోనికి, శ్మశానంలోనికి వెళ్దామా? సంతోషంలోనికి, సన్మానంలోనికి వెళ్దామా? దేవుడు నిర్ణయాల్ని మీకే వదిలేశాడు కనుక మంచి నిర్ణయాలు తీసుకుని దేవుని కొరకు మంచిగా ఫలించాలని ఈ రాత్రి కాల సమయంలో 30వ అధ్యాయం ద్వారాగా మనందరితో మాట్లాడిన పరలోకమందున్న కన్న తండ్రికి కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రార్థనతో నేటి రాత్రి కాలపు కుటుంబ ప్రార్థన మనం ముగించుకుందాం. మోషే బాబు ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడ ప్రేమ గల మా కడితన్ని కృపగల దేవా నీ ఆ ప్రేమ నామనికే వేరేది వందనాలు శుద్ధుడు సోదరు తెంచుకున్నదండి. ఈ రాత్రికాల సమయంలో మీ లేఖనాలు వినిపించినందుకు మీకే కోటాని కోట శుద్ధుడు సోదరు తెంచుకున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఏషియా గ్రంథం తండ్రి 30 అధ్యాయం చదువుతుండగా వెండబడే వాక్యం మా రథన 30 గంటలకు 60 100 రోజులు ఫలించడానికి నీకు కింద ఉండటండి. ఈ పరిచయం వీక్షణ మీ బిడ్డని ఆయువును ఆర్గ్యాన్ని దయచేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన తప్పు పొరపాటులను క్షమించమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా పనులు పీకోమను మా రక్షకుడని యేసుక్రీస్తును అడి వేడుకొని మా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన వినుడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. జై తల్లి ప్రార్థన. ప్రార్థన మహోన్నతుల పైన రోటరీ తండ్రి ఈ రోటరీ తండ్రి వాగి చదువుకున్న వాగి అందుకొరకు నీకు రూపణ చేసి రోటరీ తండ్రి యశగాంతం 30 అధ్యాయం చదువుతాను కదా సాయంత్రం తెన్ని గణించి వెతబాడి ఆగుతుంది వాకి రాసుకున్నా చేయండి తండ్రి. వింటున్న మీ దానికి సమయం తెన్ని కానీ తండ్రి వింటున్న మీ పిల్లలకు ఆయన ఆర్గాన్ని చేయండి రోటరీ కదా మనం కాల్ బాండి ఇలా చేయించుకున్నాం కొంట్లో ఆడుకుంట్లో బాండి ఇలా రోటరీ కదా ఈ పాదలతో పరపంటలో క్షమించమని ప్రార్థన అడుగుతున్న ప్రార్థన. ఆమేన్. ఏమో ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన కృప కలిగిన ఘనమైన ఉన్నతమైన నామానికే వేలాది వందనాలు ప్రభువా. తండ్రి రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలో మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులను యెషయా గ్రంథము తండ్రి 30వ అధ్యాయం ద్వారాగా తండ్రి మహావిజ్ఞానపు సంగతులను నాయన మీరు మాకు వినిపించారు తండ్రి, మీరు మాకు నేర్పించారు ప్రభా. మేము ఎంతటి వారము తండ్రి, ఏపాటి వారము ప్రభా, మేము చెడిపోయిన వారము, మేము పాడైపోయినటువంటి వారము నాయన, అపవిత్రులము, అనురాగరహితులము, కృతజ్ఞత భావం లేనటువంటి వారు ప్రభు. అయినను తండ్రి ఒకే ఒక్క మాట ప్రభు, మా బలహీనతలు, మా సమస్యలు అవన్నీ మమ్మల్ని వేధించిన, శోధించిన నాయన మీకు లోబడే తత్వాన్ని బట్టి తండ్రి మీ మహిమను మాకు అనుగ్రహించారు ప్రభు. అందును బట్టి మమ్మల్ని మనసారా మిమ్మల్ని స్తుతిస్తున్నాను, మహింపరుస్తున్నాను, గణపరుస్తున్నాను తండ్రి. మీకు వందనాలు ప్రభువా. నాయన మీకు లోబడితే తండ్రి మాకు సంభవించే నాయన తండ్రి దీవెనలు, ఆశీర్వాదాలు నాయన వాక్యం ద్వారాగా వినిపించి మమ్మల్ని ఆదరింపజేసినందుకే కృతజ్ఞతలు తండ్రి. అలాగే ప్రభు మీకు లోబడకపోతే తండ్రి, మీ మాట వినకపోతే ప్రభు, తిరగబడితే తండ్రి మాకు నాయన శ్రమలు, శ్మశానము సిద్ధంగా ఉందని మీరు మాతో మాట్లాడారు తండ్రి. నేడు జీవమును, మరణమును, కీడును, మేలును మా ఎదుటి పెట్టారు ప్రభా. కనుక నాయన మేము పోవలసినటువంటి త్రోవలను వెదుక్కుని ప్రభా, నీతిమంతుడు పరమునకు పోవు జీవమార్గమును, బుద్ధిమంతుడు జీవమార్గాన్ని వెతుక్కుని అంటున్నావు తండ్రి. క్రిందనున్న పాతాలను తప్పించుకున్న వలన బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గాన్ని వెతుక్కుంటాను అంటున్నావు ప్రభా. కనుక నాయన మీ మాటల ద్వారాగా జీవాన్ని వెతుకునే చక్కటి భాగ్యాన్ని అనుగ్రహించినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ మాటలు వినని బిడ్డల హృదయాలను ఆయుధపరచమని, ఆశీర్వదించమని, దీవించమని మనసారా వేడుకుంటూ కోరుకుంటూ తండ్రి రాత్రికాల సమయంలో మమ్మల్ని ప్రేమించినటువంటి స్థానిక సంఘాలని, సంఘ బిడ్డలను, పరిశుద్ధులను అందరినీ దీవించింది, ఆశీర్వదించింది. 2 సంఘాలకి నాయకత్వ బాధ్యతను, నాయన కాపరి బాధ్యతను, తండ్రి ఉపదేశకుల బాధ్యతను, బోధక బాధ్యతను నిర్వహిస్తున్నటువంటి మా ప్రియులు దైవసేవకులు రాజుగారి కుటుంబాన్ని దీవించి, ఆశీర్వదించి, కాచి కాపాడమని, వారిని ప్రేమిస్తూ వారి పరిచర్యను నాయన తండ్రి ఆస్వాదిస్తున్న ప్రియులైన పరిశుద్ధులందరినీ దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ వారికి ఇచ్చిన తలాంతులను, వారికి ఇచ్చినటువంటి నాయన యావదాస్తిని అంతటిని దీవించమని, ఆశీర్వదించమని, కాయమని, కాపాడమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. అందరికి వందనాలైనా. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.